చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని నీ సన్నిధిలో చేర్చుకున్న ఈ ధన్యతను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇటువంటి గొప్ప ధన్యత లేని ప్రజలు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. వారికంటే మేము గొప్పవాళ్ళం కాదు, కానీ మరి నాయన మేమే ధన్యులమని, అది కేవలం నీ కృపని మేము అతిశయిస్తున్నాం, మరి హర్షిస్తున్నాం నిన్ను. కనుక నాయన కొద్ది నిమిషాలు ఈ దాసుని నిలబెట్టుకుని ఇంతవరకు నాయన మాతో మాట్లాడావు. మాటలు విన్న మాటలు మేము విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో చేర్చుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసునివ్వండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లేఖన భాగాన్ని చూసుకుందాం. మనం చదువుకున్నటువంటి 51వ మరి కీర్తనలోని మాటను చూసుకుని మనం ముందుకెళ్దాం. 51వ కీర్తన 10వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము. ఏం హృదయం అండి అది? అంటే శుద్ధ హృదయం అంటే ఏంటండి? శుద్ధి చేయబడిన హృదయం అని అర్థం. తర్వాత నా అంతరంగములో స్థిరమైన మనస్సును. శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సు, అవి రెండు లేకపోతేనే కదా మనం మాట్లాడేది. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడంటే ఆ రెండు మనకు ఉన్నట్టా లేనట్టా? ఎవరో చెప్పట్లేదు. ఉన్నట్టేనా? దేవునికి స్తోత్రం. ఆయనకి తెలియదు అనుకుంటాను. కలగజేయమని దావీదు అడుగుతున్నాడు. ఆయనకి ఉండదు కదా. శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సు. 11 తీసివేయకుము. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. అది సరిగ్గా లేకపోతే ఏమైపోతుంది? శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సు లేకపోతే ఏమవుతుందట? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు మన నుండి. ఎవరికైనా స్థిరమైన మనస్సు కానీ శుద్ధ హృదయము కానీ లేకపోయినట్లయితే కదండి, గొప్ప రాజు అసలు ఆడు ఎంత అందగాడంటే, సౌలంత అందగాడు ఎవడో లేడండి. బెన్యమూని గోత్రంలో సౌలంతా అందగాడు, ఎత్తరంటే ఎత్తైనవాడు, అంత శరీర సౌష్ఠం కలిగినవాడు ఎవరు లేరు. కానీ ఆయన ఏం చేసుకుంటున్నాడు? క్లుప్తంగా చెప్తున్నాను అయ్యగారు కొద్ది విషయాలు, నేను క్లుప్తంగా వెళ్తున్నాను. ఏం చేసేవాడాడు? ఏం చేస్తున్నాడు? ఎప్పుడైనా బైబిల్ చదివారా? గాడిదలు ఎత్తుక్కుంటున్నాడు. ఆడు తండ్రి గాడిదలు పోతే గాడిదలు ఎత్తుక్కుంటున్నాడు. దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? నువ్వు పోయి ఆ గాడిదలు ఎన్నుకోండి, ఆ గాడిదలు ఎత్తుక్కున్న వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలీల మీద రాజుగా మనం కూడా చెత్త చెదారం ఎరుకుని మరి ఈ లోక సంబంధమైనటువంటి తుచ్చమైన ఆలోచనలు కలిగిన వాళ్ళం, తుచ్చమైనటువంటి వాటి మీద మనసు పెట్టేవాళ్ళం. మన మనసు ఎటువంటిదంటే, మన హృదయం ఎటువంటిదంటే, మన హృదయం గురించి ఇర్మియా గారు 17:9 ఒక మాట అన్నాడు. హృదయము మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి గలది. ఏమి వ్యాధి అది? ఘోరమైన పాప వ్యాధి కలిగినది. ప్రతి దాన్ని గురించి ఆలోచించే హృదయం అది. ఆ హృదయం ఉన్నది కనుక దావీదు అంటున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను నా హృదయంతో, నేను చెడు చేశాను నా హృదయంతో, నా హృదయ ఆలోచనలు చెడిపోయినాయి, నా హృదయంలో మంచి లేదు, నా ఆలోచనే చెడ్డది. నన్ను ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి నన్ను ఎక్కడ ఇచ్చినావు? ఇశ్రాయేలు రాజుగా అభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నావయ్యా నువ్వు. కానీ నేను
దాన్ని నిలబెట్టుకోలేకపోయినాను. దావీదు అంటున్నాడు, శుద్ధ హృదయం నాకు కలుగజేయి. ఎప్పుడు అంటున్నాడంటే పాపం చేశాడు ఆయన, తప్పు చేశాడు ఆయన హృదయంలో ఆలోచనలు చెడిపోయినాయి. ఆ హృదయాలోచనల ద్వారా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. కనుక శుద్ధ హృదయం నాకు కలగజేయి. ఇంకేమంటాడండి? స్థిరమైన మనస్సు. ప్రతి వ్యక్తికి కావాల్సింది అదే అండి. అయ్యగారు ఇప్పటి వరకు నుంచుని చెప్పింది అదే. మరి ఆ యొక్క స్థిరమైనటువంటి మనస్సు లేక అనేకమైన ఆలోచనలు, అనేకమైన స్థితులు కలిగి ఉన్నటువంటి, మరి ఏదో ఇతరుల్ని మెప్పు పొందించాలని, ఇతరుల దగ్గర ఘనత వహించాలని, దేవునికి ఏదో నేను ఇచ్చేయాలని చాలామంది అనుకుంటారు. ఇది కదండి. దావీదు సౌలు ఎందుకు తెస్తున్నాడు? అయ్యి బలిసిన వాడిని, గొర్రెల్ని, ఎద్దుల్ని దేవుని బలిగా అవుతాం. చాలామంది అనుకుంటాం మనం కూడా, దేవుడికి ఏదో ఇచ్చేస్తే మనకేదో వచ్చేస్తుంది అనుకుంటాం. ఇవ్వాల్సింది ఇవ్వరు, కానీ ఇవ్వకూడని ఎన్నో దేవునికి, అవి ముఖ్యమైనవి కాదు. బలులను కోరువాడవు కావు. దేవుడికి బలి అవసరం లేదు. నువ్వే బలి అవ్వాలి, నువ్వే నాకు సాక్రిఫైస్ అవ్వాలి. నీ హృదయంలో సంపూర్ణంగా నాకు మాత్రమే స్థానం ఉండాలి. నీ మనస్సు స్థిరపరుచుకొని నా మీదే పెట్టుకుని జీవించాలి. అది దేవుడు నిన్ను కోరుకునేది. నువ్వు ఇచ్చే కానుకలో, నువ్వు ఇచ్చే స్థితితో కాదు. ఒకవేళ నువ్వు వేసం వేసుకోవచ్చు, వైట్ బట్టలే వేసుకోవచ్చు, రంగు బట్టలే వేసుకోవచ్చు, అందమైన బట్టలే వేసుకోవచ్చు, నీ రూపం అలంకరణం బాగుండొచ్చు, నువ్వు మంచి అందగాడివి కావచ్చు, కానీ నీ అందాన్ని చూడడు. నీ యొక్క రూపాన్ని అస్సలు దేవుడు ఎంచుకోడండి. ఆయన ఏమికి ఎంచుకుంటానని రాశాడు అక్కడ? హృదయాన్ని ఎంచుకుంటాను, హృదయం చూస్తాను నేను. నీ హృదయంలో ఎవరికి స్థానం ఉన్నది? నీ హృదయంలో లోక స్థానం ఉన్నదా? లోకములో ఉన్న వాటి మీద నీ మనస్సు పెట్టావా? లోక స్థితుల మీద ఆధారపడుతున్నావా? నీ మనసు ఇంకా స్థిరపరచబడలేదా? ఈ లోకములో తిరిగి వచ్చావే. ఈ లోకములో నేను కాబట్టే నీ మీద ప్రేమ చూపి, కృప చూపి నిన్ను చేర్చుకున్నాను. నేను మాత్రమే నీ మీద కనికరించి నీ పాపాలకి క్షమాపణ దయచేసి తిరిగి చేర్చుకున్న తర్వాత దావీదు అంటున్న మాట 12వ వచనం ఇంకోసారి చదువుకుందాం. నీ రక్షణానందము ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు ప్రియులారా? చెప్పాలి. రక్షణ ఆనందం. రక్షణలో ఉన్న ఆనందం ఎరగనోళ్ళు ఏదో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బొమ్మలు ఎదు కదండి. చాలామంది ఏం చేస్తారంటే బొమ్మలై మంచిగా అలంకరిస్తాడు బొమ్మనే ఆడు, షోగాని కదా. ఏమంటారంటే వాటిని షోకేసు బొమ్మలు అంటారు. చాలా బాగా అలంకరిస్తాడు. కొంతమంది చాలా అలంకరించుకుంటారు, కానీ మరి హృదయాన్ని అలంకరించుకోరు, వారి జీవితాన్ని అలంకరించుకోరు. ఏ దేవుడైతే నిన్ను క్షమించి తన కుమారుడైన యేసుక్రీస్తును కల్వరి శిలువ మీద బలి చేసి ఆయన రక్తము చిందించి నీ హృదయంలో ఉన్న దురాలోచనలు, నీలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు తలంపులు తొలగించి నిన్ను పరిశుద్ధపరిచి శుద్ధ హృదయం నీకు ఇచ్చాడో, నీ మనస్సును స్థిరపరిచాడో, నీ మనసు నీ ఆలోచనలు పదే దాని మీద ఆలోచించుకోకుండా స్థిర మనసును దయచేశాడు. ఆయన యందు నువ్వు ఆనందించాలి కదండి. చాలామంది దేవుని సంఘానికి వస్తే ఏముంటుంది అనుకుంటారు. ఏముంటుంది ఇక్కడ? ఏముంటుందండి? రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. అయ్యగారు కొంచెం పెంచాడు వాక్యం, చెప్పాలి తప్పదు మరి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియును సమాధానమును ఆనందమునై ఉన్నది. అది గమనించాలి మనం. ఇక్కడికి వస్తే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఉన్న సహవాసం ఎక్కువ. దేవునితో అన్యోన్య దాంపత్యం కలిగినటువంటి భార్యాభర్తలకి ఇద్దరికీ కలుసుకుంటే ఎంత దాంపత్యం ఉంటుందో అటువంటి దాంపత్యాన్ని క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ మనం కలిగే ఆనందం ఇక్కడ పొందాలి. అది అప్పుడు దానికోసం హృదయం తెరవాలి. నీది దేవుని సన్నిధికి వచ్చావంటే నీ హృదయాన్ని తెరవాలి. నీకు ఆలోచనలు చాలా ఉంటాయి.
నరుని ఆలోచనలు అనేకములు అన్నాడు. అనేకమైన ఆలోచనలు ఉంటాయి. అది ఎలాగవుతుంది, ఇది ఎలాగవుతుంది, ఇది సంగతి, అది సంగతి. నీ ఆలోచనలన్నీ వ్యర్థమంట. దేవుని ఆలోచన మాత్రము స్థిరము అన్నాడు. అంతే, అది ఒక్కటే జరుగుతుంది. నువ్వు ఎన్ని ఆలోచించుకున్నా జరగవు. నీ ఆలోచనలు జరిగిపోతే భూమి ఉండదు, భూమి మీద మనుషులే ఉండరు. ఎవరు వండుకోకుండా నేను ఒక్కడుంటే బాగుండు గాజుల రామారంలో అనుకుంటాం మనం కదా. కనుక నీ ఆలోచన నడదు, దేవుని చిత్తం నడుస్తుంది. అందుకనే ఇక్కడ భక్తుడు 51వ కీర్తన మనం ధ్యానం చేసాం. 10 నుంచి 12 వచనాలు, ఆఖరి మాట చదువుకోలేదు. సమ్మతి గల మనస్సును దృఢపరచుము. సమ్మతించడానికి, ఒప్పుకోవటానికి. సమ్మతించడం అంటే ఏంటండి? అంగీకరించడము, ఒప్పుకోవటం. దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఇప్పుడు నీవు ఎన్నో ఈ లోకంలో ఎన్నాటినో ఒప్పుకుంటున్నావు, కానీ మరి ఇక్కడ సమ్మతించే మనసు నీకు లేదనమాట. దేవుణ్ణి ఒప్పుకుని, ఆయన యొక్క మాటను ఒప్పుకుని, ఆయన మాట ప్రకారం జీవించే మనసు నీకు నాకు లేదు. కాబట్టి ఎలాంటి మనసు అడుగుతున్నాడు దావీదు గారు ఇక్కడ? సమ్మతి గల మనస్సు, ఒప్పుకునే మనస్సు నాకు ఇవ్వయ్యా. నీ వాక్యాన్ని విశ్వసించే మనస్సు నాకు ఇవ్వయ్యా. నీ వాక్యాన్ని నమ్మే మనస్సు నాకు ఇవ్వయ్యా. నీ వాక్యం పట్ల నేను విధేయత చూపే మనస్సును నాకు ఇవ్వయ్యా. తెలుసా, ఆ మనస్సు కావాలి మనకి. లోకంలో మనసు ఉంది మనకి, ఎన్నిట్ల మీద ఉంటుందో మన మనసు, కానీ ఒక్క దేవుని మీదే సంపూర్ణ మనసు ఉండదు. అది కూడా ఉంటుంది. ఎంతవరకు అంటే 1 గంట 2 గంటలు, 1 రోజు 2 రోజులు, ఆ మిగతా రోజులన్నీ వేటి మీద మన మనస్సు ఉంటుందో. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, సమ్మతి గల మనస్సును నాకు కలగజేసి నన్ను నీలో స్థిరపరచము, దృఢపరచము, బలపరచము. అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. ఈ సందర్భంలో మనం ఒక మాటను మనం నేర్చుకుందాం. మనం ఇంకా పునరుద్ధారణ దినములోనే ఉన్నాం కదా. ఎప్పుడు బ్రతికున్నంతకాలం క్రైస్తవుడు పునరుద్ధారణ దినాల్లోనే ఉండాలండి. క్రైస్తవుడు బ్రతికున్నంతకాలం ఎక్కడ ఉండాలి? పునరుద్ధారణ జీవములోనే ఉండాలి. పునరుద్ధారణ జీవమే నీకు నిత్య జీవం. నీవు పునరుద్ధారణ శక్తే నీకు నిత్యత్వం దయచేస్తుంది. ఈ పునరుద్ధారణ జీవాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే నువ్వు వేస్టే. దీని కొరకు పౌలు ఏమన్నాడు? సమస్తమును నేను నష్టముగా, పెంటతో సమానముగా నేను ఎంచుకున్నాను అన్నాడు. దేని కొరకు? పునరుద్ధారణ బలము, శక్తి పొందటం కొరకు. కనుక మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పోగొట్టుకుంటున్నాం, వీటిని మనము సంపాదించుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న వాటిని మనం సంపాదించుకుంటున్నాము, దాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. అందుకని మరి దావీదు ఇక్కడ చేసిన ప్రార్థన సందర్భంలో ఉన్నటువంటి మాటను మరలా మనం ఒకటి చూసుకుందాం. మరి లోకాసు వార్త 24వ అధ్యాయము, 24వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం మనం. మీకు అందరికీ తెలుసు, కొన్ని మాటలు ధ్యానం చేసాం. ఇంకా ఒక 2-3 మాటలు ఉన్నాయి, కానీ ఒక మాటనైనా మనం ధ్యానం చేద్దాం. 24వ అధ్యాయము మరి 34 నుంచి 44 వరకు ముందు చదువుకుందాం. ఏం చేసుకుంటున్నారు వాళ్ళు? తలుపులు వేసుకున్నారు. మనం ఈ విషయాన్ని మనం ఎక్కడ చూసినామంటే యోహాను సువార్తలో చదివాం. ఇప్పుడు లోకాసు వార్తలో ఈ సందర్భాన్ని మనం చదువుతున్నాం. వీళ్ళందరూ ఏం చేశారంటే ఒకరినొకరు అరే నాకు కనపడ్డాడని పేతురు చెప్తున్నాడు, నాకు కనపడ్డాడని అమ్మాయి మార్గంలో వెళ్తున్న 2 శిష్యులు చెప్పారు. నేను సమాధి దగ్గరికి వెళ్ళి నేను ప్రభువుతో మాట్లాడానని మగ్దలేని మరియా చెప్తుంది. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, శిష్యులందరూ ఏం చేస్తున్నారమ్మా? తలుపులు బిగించేశారు. ముందేళ్ళు చేసిన పని ఏంటి? తలుపులు బిగించేశారు, లోన గళ్ళ పెట్టేసి మరి ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. నాకు కనపడ్డాడు, నేను చూశాను రా బాబు, నేను మాట్లాడాను యేసు ప్రభుతో, నన్ను పిలిచాడని మగ్దలేని మరి అంటుంది. ఇటు పేతురు నాకు కనపడ్డాడు అంటుంది. మరి ఎమ్మాయిలో ఉన్నవాళ్ళు మాతో కలిసి ఆయన మరి రొట్టె విరిచాడు, ఆయన మా దగ్గర మేము చూసాము, మాట్లాడాము,
మా యొక్క కళ్ళు తెరిచాడు. ఆయన కలిసి ఆయన గొప్ప రూపాన్ని చూసిన తర్వాత ఆయన అదృశ్యమైపోయాడని చెప్పుకున్నారు. ఆ సంగతులే తిరిగి ఆ ఎమ్మాయి నుంచి వచ్చి ఎమ్మాయి మార్గంలో నుంచి వచ్చినటువంటి 2 శిష్యులు కూడా ఇదే రూమ్లో ఉన్నారు. మరి సమాధి దగ్గర మరి పునరుద్ధరణ లేచిన తర్వాత మాట్లాడినటువంటి మగ్దలేని మరియ కూడా ఇదే రూములో ఉన్నారు. కేపాయి ఉన్నాడు, అంటే పేతురు ఉన్నాడు, శిష్యులందరూ ఉన్నాడు. యేసు ప్రభు వారు వాళ్ళ మధ్య నిలబడ్డాడు అని ఏమంటున్నాడు, చదవండి అమ్మా. వారది విని వారిలాగా మాట్లాడుచుండగా వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక వారితో అనేను. అయితే అప్పుడు సంగతి, అసలు సంగతి ఇది. మనకున్నటువంటి గొప్ప హృదయం అంటే ఇదే హృదయం, మన హృదయం. మరి లోక విషయాలన్నీ నమ్ముతాం, కానీ దేవుని విషయాలు నమ్మలేరండి. లోకంలో ఏదన్నా జరిగిందంటే అది నిజమంటే నిజమంటారు వాళ్ళు. అదిగో తోకంటే ఇదిగో పులి అంటాడు వీడు. తోక కనపడితే చాలు పులి కనపడ్డది అంటారు. అదే హృదయం మనకున్నది ఈ లోకంలో. కనుక అందుకే ప్రభు ఇక్కడ మనతో మాట్లాడాలనే, నీకే హృదయం ఉందో తెలుసుకోవాలనే ప్రభు మాట్లాడుతున్నాడు. వెంటనే ఏమన్నారు, ప్రభు పక్కన వస్తే ఏం పడాలి వీళ్ళు? మరి ఏం పడుతున్నారు వీళ్ళు? ప్రభు విషయం చెప్తుంటే ఏం అవ్వాలి మనం అందరం? ప్రభు మాటలు చెప్తుంటే ఏమవ్వాలి మనం అందరం? రావట్లేదు ఎవరికి నోటంటే మాట. సంతోషించాలి ప్రభు మాట వింటే. ఆ మాట మన జీవితాన్ని కలగజేసిందండి. ఆ మాట మన జీవితాలను కడతాది, మన కుటుంబాలు కడతాది, మన బ్రతుకులు కడతాది, మన జీవితంలో ఆశీర్వాదం, దీవెన, మేలు చేస్తుంది. దాన్ని విన్నప్పుడు ఎంతో ఎగురు గంతేసి ఆనందించాలి మనం. అని ఆనందించలేని శిష్యులు అక్కడ ఉన్నారు. అప్పుడు దిగులు పడ్డారంట వాళ్ళు. దిగులు పడి భయాక్రాంతులై తర్వాత ఏమొచ్చింది వాళ్ళకి? భయం వచ్చిందంట. ఏమంటున్నారు వాళ్ళు? భూతము మనకి ఎవరు కనపడ్డారు అక్కడ? ఎవరున్నారు అక్కడ? భూతం వచ్చి నీకు సమాధానం కలుగంటదా? ఎంత మూర్ఖులండి వీళ్ళు. శిష్యులు ఎప్పుడు కూడా అసలు చాలామంది నమ్ముకుంటాం కానీ ప్రభువుని, ప్రభు మాటను నమ్మలేమండి. అదే ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మెసేజ్ మనకి. మనం చెప్తున్నటువంటి సందేహం ఏంటంటే, మనం ప్రభు మాటను అవునంటే అవును, కాదంటే కాదు అని నమ్మినప్పుడే మన జీవితాల్లో మేలు చూస్తాం, దీవెనలు చూస్తాం, ఆశీర్వాదాలు చూస్తాం మన జీవితంలో. అది ప్రభు అని నమ్మాలి. మనము దేవుని పరముగా ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము, దేవుని క్రైస్తవులుగా ఉన్నాము, మనము ఎరిగిన వారంగా ఉన్నాం దేవుణ్ణి. మన మధ్యకు ఇంకొక విధమైనటువంటి పరిస్థితులు లేవు కనుక ఆయనే మన మధ్యకు వచ్చాడు. వీళ్ళేమనుకుంటున్నారు? భూతమని నమ్మిరి, భూతమని నమ్మారంట. భూతం అంటే మనకు బాగా తెలుసు. ఏమంటారు మన వాళ్ళు? దెయ్యం అంటారు, దెయ్యం అంటారు కదా, దెయ్యం అంటారు. కనుక యేసు ప్రభుకి ఇది ఒక సమస్య వచ్చేసింది. అసలు భూతం అంటే వీళ్ళకి అర్థం అవ్వలేదు. వీళ్ళకి ఏం అర్థం అవ్వలేదండి? చెప్పాలి మీరు అందరూ. భూతం అంటే అర్థం కాలేదు వాళ్ళకి. భూతం అయితే అర్థమైతే యేసు ప్రభుని పట్టుకుని భూతం అంటారండి వీళ్ళు. అర్థం అవ్వలేదు. ఈ రోజునికి మరి మనకెంత అర్థమైందో భూతం అంటేని. అందుకే యేసు ప్రభు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అక్కడ, భూతము గురించి వివరిస్తున్నాడు ఆయన. అంతే వాళ్ళకి వెంటనే భూతం కనబడింది అని భయపడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. అయ్యో బాబోయ్ భూతం కనబడదు మా మధ్యకు వచ్చేసింది అని అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన తేజాన్ని చదవనివ్వండి కొంచెం. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? పుట్ట నేల అంటున్నాడు. మీ హృదయంలో ఏం మనసు లేదు ఇప్పుడు అని వాళ్ళకి. ఏమి హృదయం లేదు? ఏం హృదయం లేదండి? సిద్ధ మనసు కానీ స్థిరమైన హృదయం లేదు వాళ్ళకి.
అప్పుడేమో ఆయన కూడా తిరిగినప్పుడు అమ్మో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, స్వస్థపరిచాడు, అయ్యో నీటిని ద్రాక్షారసం చేసేసాడు, అనేక మంది దెయ్యాలు ఎలగొట్టేశాడు, అయ్యి బాబు ఇంతమందికి భోజనం పెట్టేశాడు, ఇంత కొద్ది ఆహారంతో ఇంత గొప్పగా చెప్పుకున్నారు. అప్పుడు ఇప్పుడేమంటున్నారు వాళ్ళు? భయభ్రాంతులు అయిపోయినారు, విస్మయం పొందారు, దుఃఖపడుతున్నారు, అనుమానాలు పడుతున్నారు. క్రైస్తవునికి ఉండే లక్షణాలే అంటే శిష్యులకు ఉండే లక్షణాలే కదా. శిష్యుని లక్షణం ఎప్పుడు భయమే. మన జీవితంలో భయంకరమైన రోగం ఏంటంటే భయమే. ఇది అవుతుందా? అవ్వదు. ఇది జరుగుతుందా? జరగదు. ఇది నిజమా? కాదా? బయటది ఎవరైనా చెప్పండి, కొంచెం గుబలపడినండి, మన హృదయంలో స్థిరపరిచేసుకుంటాం మనం. అది స్థిరము కాని మనసు, లోక సంబంధమైనటువంటి హృదయం. అది లోకంలో ఉన్న వాటి గురించి మాత్రం స్థిరపరుచుకుంటాం, దేవుని మాటను మాత్రం స్థిరపరచుకోలేని శిష్యులు వాళ్ళు. అంటున్నాడు అప్పుడు యేసు ప్రభు వారు, నేను ఆయనను అనుటకు. ఇప్పుడు చూపించుకోవాల్సి వస్తుంది, ఆయన స్థిరపరచుకోవాల్సి వస్తుంది. నువ్వు చాలామంది అనుకుంటారు, నువ్వు గనక మా పక్షాన్ని ఉన్నట్లయితే, నీవు మా పక్షమున ఉన్నట్లయితే, ఆగిపోయింది సౌండ్, నీవు మా పక్షమున ఉన్నట్లయితే ప్రభువా మాకు ఇల్లు కట్టించు, మా పక్షాన్ని ఉన్నట్లయితే నేను వెళ్తాను, నీ కార్యం చేయి. చాలామంది కూడా ఈ రోజున దేవుణ్ణి పరీక్షిస్తారండి, శోధిస్తారు. నువ్వు దేవుడు అయితే, నా మీద నన్ను ప్రేమించిన వాడు అయితే, నా మీద ఎటువంటి నమ్మకం ఉంచినవాడు అయినట్లయితే, నువ్వు తప్పకోకుండా నాయనా నేను నీకు ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, రోజు ప్రార్థన చేస్తున్నాను, అనునిత్యం బైబిల్ చదువుతున్నాను, ఎక్కడ కార్యం ఉంటే దైవ కార్యం అక్కడికి వెళ్ళిపోతున్నాను, కనుక నాకు ఈ పని చేయి, నువ్వు నా పక్షాన్ని ఉన్నట్లయితే కదా. చాలామంది అనుకుంటారు కదా. అక్కడ వీళ్ళు ఏమంటున్నారంట, వీళ్ళకేమి చూపిస్తున్నాడు ఆయన? మరి నేను ఆయన్ని కాదని మీరు నమ్ముతున్నారు, భూతమని నమ్ముతున్నారు కదా. మీరు ఒక్కసారి నా యొక్క చేతులను కాళ్ళను చూడండి. నా చేతుల్లో ఏమున్నాయి? గాయములున్నాయి. నా చేతుల్లో మేకులు కొట్టిన గాయాలున్నాయి, నా కాళ్ళలో గాయాలున్నాయి. ఇంకేమంటాడండి? నన్ను పట్టి చూడుడి. ఎందుకు పట్టి చూడమంటున్నాడు? నన్ను పట్టుకోండి, నాకు శరీరం ఉన్నది, నాకు ఎముకలున్నాయి, నాకు అవయవాలు ఉన్నాయి మీకున్నట్లే, కానీ తర్వాత మాట నాకున్నట్లుగా ఉండవని చెప్పాను. ఇది అసలు ఆన్సర్ అయింది. ఏంటంటే ఇప్పుడు మనం కూడా నమ్మవలసింది ఏంటంటే, ఏ మనిషి వచ్చినా సరే భూతమని ఎత్తారు వీళ్ళు, మనిషిని భూతం అంటారు వీళ్ళు. దాని చేతులు ఎట్టింది, దాని కాళ్ళు ఎట్టింది, దానికి ఏముండవంట చెప్పండి మీరు? ఎముకలు ఉండవు, మాంసం ఉండదు, దానికి కాళ్ళు ఉండవు. కథల్లో ఎలా చెప్తారు తెలుసా? ఒక్కొక్కలోనూ నడిచి వస్తుందంట, అది నడిచి వస్తుంది, అది ఇలా పట్టుకుంది, అది అలా కనపడ్డది, దాని తల ఎరబోసేసింది. చాలా కథలు చెప్తారు మనవాళ్ళు. మనం కూడా అర్థం చేసుకోవాలి, భూతం అంటే అర్థం కావాలి. అది ఇక్కడ చాలా గొప్ప అర్థం ఇచ్చాడండి యేసుప్రభు వారు. నాటి శిష్యులకే కాదు, ఈనాటి మనకు కూడా అర్థం అవడానికి గొప్ప ధన్యత ఇచ్చాడు మనకది. ఈరోజు వరకు క్రైస్తవులు కూడా నమ్ముతున్నటువంటి అవిశ్వాస స్థితిని దేవుడు బయలుపరుస్తున్నాడు. మానవునికి ఉండేటట్టు దానికి ఏముండవు, ఎముకలు ఉండవు, మాంసం ఉండదు, మనలాంటి శరీరం ఉండదు, ఏది కూడా ఉండదు. ఇంకా నమ్మరట. ఆయన చూపించాడు చేతులు, ఆయన చేతుల్లో గాయాలు చూపించాడు. గాయాలతో ఎవరినన్నా సిలువేశారు, అక్కడ 2 దొంగలను వేశారు, వాళ్ళు అప్పుడే చచ్చిపోయారు. ఈయనొక్కడే తిరిగి లేచాడు, వచ్చి ఆ గాయాలు చూపిస్తుంటే ఇంకా నమ్మట్లేదు. ఇంకా నమ్మని వాళ్ళు మన దగ్గర కూడా ఉంటారు.
ఎన్ని చేసినా నమ్మరు వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో ఎన్ని మేలులు చేసినా నమ్మరు. దేవుడు ఈరోజు వరకు కాపాడుకుంటూ వస్తున్నా ప్రభు మాటను నమ్మని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు నమ్మట్లేదు, యేసు ప్రభు మాటలు నమ్మట్లేదు, ఇంకా నమ్మకుండా ఉన్నారంట. ఎందుకు? అది భూతము. భూతం అంటే పుట్టినట్లో ఉంది. భూతం అంటే ఏంటమ్మా? ఆత్మ అని ఉంటుంది. ఆత్మకు ఎప్పుడు కూడా శరీరము ఉండదు. శరీరము ధరించు ఆత్మ శరీరములోనికి వచ్చినప్పుడు, ఆత్మ శరీరములోనికి వచ్చినప్పుడు మనము జీవాత్మలుగా ఉంటాము, కానీ ఆత్మ వేరే, శరీరము వేరే. మరి అది భూతం అని చెప్పినప్పుడు భూతం అంటే ఆత్మే. అది దురాత్మ. భూతం అనేది వీళ్ళు అనుకుంటున్నారంటే చెడు ఆత్మ. అది ఆ ఆత్మకు శరీరం ఉండదు. ఈరోజు వరకు మనం కూడా నేర్చుకోలేదు చాలామంది. దెయ్యం అక్కడ తిరుగుతుందంట. ఎలా తిరుగుతుంది? పెద్ద ఆడంలా. ఎప్పుడు దెయ్యాన్ని పోల్చేటప్పుడు నిజంగా మరి లోకంలో ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారో లేకపోతే ఏమో, కానీ దెయ్యాన్ని పోల్చేటప్పుడు ఎవరిని పొడుతారండి? చాలా మంచోళ్ళు మీరు. ఎవరిని? ఆడవాళ్ళని పోలుస్తారు. అంటే ఆడవాళ్ళు దెయ్యాలని కాదండి, ఆడవాళ్ళు దెయ్యాలని కాదు. ఎందుకో మరి దెయ్యము అన్నప్పుడు ఆడవాళ్ళని చూపిస్తారు. ఎందుకో దానికి తెల్ల బట్టలు రంగులు మస్తు వర్ణన ఉంటుంది దాని గురించి, భూతం గురించి సినిమాలో కూడా చూపిస్తుంటాడే కదండి. కనుక అట్లా ఉండదు, అట్లాగా ఉండదు. నువ్వెప్పుడూ నమ్మొద్దు, ఇంకెప్పుడూ నమ్మొద్దు. వాళ్ళు నమ్మలేదు కాబట్టి యేసుప్రభు వారు తన చేతులు చూపించారు, తన కాళ్ళు చూపించారు. నన్ను పట్టుకుంటారు, నాకు ఎముకలు ఉన్నాయి, మాంసం ఉన్నది, నాకు అంత ఆకారం ఉన్నదిరా, మీకులాగే మీ మధ్యన నివసించానురా, మీ మధ్యన ఎన్నో అద్భుతాలు చేశానురా, నేను ఆయనని నమ్మండిరా అంటున్నాడు. ఆయనని నమ్మండిరా అంటున్నాడు. లేదు నువ్వు భూతానివే, మాకు చాలా డౌట్ ఉంది. అసలు డౌట్లోళ్ళమే, మనం డౌట్తోటే పుట్టాం. డౌట్ ముందు పుడుతుంది, తర్వాత మనం పుడతాం. ముందు పుట్టే డౌట్ని తెలుగులో ఏమంటారండి? అనుమానం ముందు పుట్టి తర్వాత మనం పుడతాం. అందుకే మన జీవితాంతం అనుమానమే. ఎప్పుడు క్లియర్ ఉండదు మనకి దేంట్లోనూ. ఇది అవునంటే అవును, కాదంటే కాదు అనే ఉద్దేశాలు మన జీవితంలోనే లేవు, మన బ్రతుకుల్లోనే లేవండి. వాళ్ళు కూడా అంతే. అంతవరకు చూసారే, అన్ని కార్యాలు చూసిన వాళ్ళు ఎలాగనుకుంటున్నారు వాళ్ళు? ఆయన నన్ను ఎందుకు నమ్మట్లేదు? ప్రభు మా మధ్యకు వస్తాడని ఎందుకు నమ్మట్లేదు? ప్రభు మనకు తోడుగా ఉంటాడని చెప్పాడే, తప్పకుండా ఉంటాడని ఎందుకు నమ్మట్లేదు వాళ్ళు? ఈ రోజున కూడా క్రైస్తవ్యము భూతం అంటే అర్థం కాలేదు. భూత అవయవాలు ఉంటాయని నమ్ముతున్నారు, కానీ భూతానికి అవయవాలు ఉండవు. అది కేవలము ఆత్మ. అది ఆత్మ అంటే చెడు ఆత్మ భూతం అంటే. మరి భూతము అన్నప్పుడు వీళ్ళు నాలో ఎక్కడున్నదిరా, ఇదిగో నాకు శరీరం ఉంది, మేకులు ఉందని చూపించుకున్నాడు. తర్వాత మాటను చదువుకుని కొంచెం ఎదరికెళ్దాం. ఇంకొక టెస్ట్ పెట్టాడు వాళ్ళకి. ఏం టెస్ట్ అంటే, పోనీ మీ దగ్గర ఏమన్నా తినడానికి ఉందంటారా బాబు చెప్పండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? కాల్చిన రొట్టెను, చేపను దాన్ని ఆయనకి ఇచ్చారు. మరి చేపను తినేస్తుందా? మరి భూతం తినేస్తుందా? కొండలో కూడంతా తినేళ్ళిపోయిందంటది ముసలమ్మ. ఏంటది? భూతం తినేస్తుందా? ఆత్మకు నోరెక్కడదండి, ఆత్మకు నోరెక్కడది. గమనించాలి, ఇది చాలా గొప్ప సబ్జెక్ట్. ఇది ఆత్మ ఆవరిస్తుంది, కానీ దానికి అవయవాలు లేవు. దానికి పొట్ట లేదు, శరీరం లేదు, మాంసం లేదు, ఎముకలు లేవు. నాకున్న శరీరము లేదు. అది గమనించాలి, అది సత్యం. ఈ రోజు నుంచి నువ్వు దేన్ని నమ్ముతున్నావో దాన్ని విడిచిపెట్టు. అది తిందో నువ్వు ఏదైనా ఇచ్చి. ఇప్పుడు చాలామంది కోరికలు కోరతారు, దెయ్యం పట్టుకున్న తర్వాత మేము చూడలేదేమో. వాళ్ళు దెయ్యానికి అన్నం పెట్టేవాళ్ళు బోల్డ్ మంది ఈ రోజుల్లోనూ. మా బాబుకి మా అమ్మకి అన్నం పెడతాను, ముందు మంచి కూర వండుకున్నట్లే ముందు అమ్మకి బాబుకి పెడతాడు. అది తినేళ్ళిపోయినట్టు అది అక్కడే ఉంటుంది. అన్నం ఏమి అవ్వదు, అది తిందో. అలా మాకు పెట్టేవారు మా ఇంట్లోని. మా నాన్నకి వాళ్ళకి పెట్టేవారు. నేను దొంగసాటిని తలుపు తీసుకుని వెళ్ళి మంచి మంచి ముక్కలన్నీ తినేసేవాడిని. తినేసింది అనుకునేవారు వాళ్ళు. కనుక తిందో దానికి నోరు లేదు. అందుకే యేసుప్రభు చెప్పాడు, మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురండి, నేను తింటాను. భూతానికి మాత్రం నోరు లేదు, కడుపు లేదు, దానికి ఆహారం అవసరం లేదు. నిన్ను శోధించడమే దానికి ఆహారం, నిన్ను హింసించడమే దానికి ఆహారం.
నిన్ను నరక యోగ్యుడు చేయటమే దానికి ఆహారం. నువ్వే దానికి ఆహారం, కానీ అది ఆహారం తిందో, అది ఆహారం తిందో. నిన్ను నరకంలో వేసేంత వరకు దానికి ఆహారమే నిన్ను. కనుక గమనించాలి. భూతం అంటే ఈ రోజు నుంచి ఎవ్వరూ నమ్మొద్దు. విన్నవాళ్ళు అనేక మందికి చెప్పండి, భూతం అంటే కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, దానికి తల ఉండదు, ఏమి ఉండదు. భూత ఆత్మ, అది దురాత్మ, దురాత్మ సమూహములు అన్నాడు అక్కడ. ఎక్కడ ఎఫెసీ పత్రికలో ఏమన్నాడంటే బోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి అక్కడ. 3 మంది ఉంటాయి. కొంతమందితో సహవాసం చేస్తాయి, రేత్రి పగలు సహవాసం చేస్తాయి కొంతమందితోనే. దాంట్లోకి మనుషులంటే చాలా ఇష్టం, చాలా మక్కువ, ఎక్కువ ప్రేమిస్తాయి కొంతమందిని. కనుక యేసు ప్రభు వారు భూతమును గురించి వివరించారు. కనుక వివరించిన తర్వాత ఆయన రొట్టెను తిన్న తర్వాత ఇంకొక మాట ఉంది, చదివేయండి అక్కడ. ఇప్పుడు చెప్తున్నాడు, ఏరా బాబు నన్ను భూతం 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 అంటున్నారు మీరు, దెయ్యం వచ్చింది దెయ్యం వచ్చింది అంటున్నారు. ఇంతకుముందు ప్రవక్తల గ్రంథములో ప్రవక్తలైనటువంటి ఆ యొక్క తోరా అయినటువంటి మరి మోషే గ్రంథములోను, కీర్తనలలోను, ప్రవక్తల గ్రంథములలోను నన్ను గురించి ప్రవచనముగా రాయబడినటువంటి మాటలు మర్చిపోయారా మీరు? ఇంతకాలం నుంచి చర్చకు వస్తున్నారే, ఇన్ని రోజుల నుంచి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావే, మరి దేవుని మాటను మర్చిపోయావా? ఆయన పునరుద్ధరణ లేస్తానన్నాడు, లేచుంటాడు, ఆయన వచ్చినవాడు ఆయనే అని నమ్మలేకపోతున్నారా మీరు? కనుక నా గురించి ఇంతకు ముందే ప్రవక్తలు అందరూ బోధించారు కదా, నేను కూడా వాటి అన్నిటి గురించి ప్రవచనాలు ఇప్పుడు నెరవేరే అని నేను కూడా బ్రతుకున్నప్పుడు చెప్పాను కదా. కింద మాట అంటాడు, అది ఇప్పుడు సబ్జెక్టుకి వచ్చామండి మనం. ఏమిటంట? లేఖనములు గ్రహించున్నట్లు మన మనసులు తెరిచాడు. అప్పుడు మన మనసులు తెరిచాడా? వాళ్ళ మనసులు తెరిచాడండి ఆయన కదండి. అప్పుడు ఏం చేశాడు? అమ్మాయిలో కళ్ళు తెరిచాడు వాళ్ళకి. ఇప్పుడు ఏం తెరవాలి? ఇప్పుడు అయ్యగారు చెప్పినాడు ఏం తెరవాలి? హృదయము తెరవాలి. మనసు ఎక్కడుంటుంది? హృదయము మనసు అన్న ఒకటే. కనుక హృదయము తెరవాలి, మనసు తెరవాలి. చాలామంది నమ్మరు దేవుని వాక్యాన్ని. కనుక దేవుడు తెరవాలి, తెరిస్తేనే కానీ నమ్మలేవు నువ్వు. వాళ్ళు నమ్మలేకపోతున్నారు, ఇంకా నువ్వు నమ్మకం ఉంచలేదంట. వాళ్ళు నమ్మరాళ్ళు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈ రోజున వచ్చి నీతో మాట్లాడితే, రాత్రి యేసుప్రభు నాకు కల్లో కనపడ్డాడు, నాకు దెయ్యంలాగా ఉన్నది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఎందుకు అంటున్నానంటే, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు లూకా గారి ద్వారా ఈ విషయాన్ని మనకు బయలుపెట్టాడంటే, మన హృదయాన్ని మన మనస్సును తెరవాలి. ఎందు నిమిత్తము తెరవాలి అని అంటే, మనము తెరిసే హృదయం లేదు, మూసుకుపోయిన హృదయం. విన్న మాటలు వింటాం కానీ ఒక మాట అంటాడు చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో. చాలా ఎక్కువైంది, తొందరగా చూడాలి. ఎవరి గురించి సాక్ష్యమిద్దును? సరిగ్గా చదవమ్మా. సిద్ధపరచు కొనరు. అది మాగా రావాలి, కొనరు అనే మాట కావాలి. వారు సిద్ధపరచుకొనరు. వాళ్ళ మనసును ఏం చేయరమ్మా? సిద్ధపరచుకొనరు. వాళ్ళు చాలామంది వస్తారు దేవుని సన్నిధికి వస్తారు, అన్నీ వస్తారు. కానీ ఏం చేసుకోరు? సిద్ధ మనసు ఉండదు, వినాలనే ఆలోచన ఉండదు, వినాలనే హృదయం ఉండదు కదా. పిల్లలతో ఆడుకుంటారు, లేకపోతే ఏదో చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు, ఎక్కడో ఆలోచిస్తారు. ఆయన మాట్లాడుతున్నాడు, వినరు. ఇంకో మాట ఉంది, ఇదిగో ఏంటి వాక్యంలో ఏం లేదంటే వాళ్ళకి అందరూ చూడాలి బైబిళ్ళు.
వాక్యంలో ఏమి లేదమ్మా వాళ్ళకి, వాక్యం మీద సంతోషం లేదు వాళ్ళకి. ఎంత పరిస్థితులు అండి వీళ్ళకి. దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? తృణీకరింతురు. అలాంటి వాళ్ళు ఎవరన్నా మన మధ్యన ఉన్నట్లయితే దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు అనుకోండి. ఈ రోజుని నీకు వాక్యంలో సంతోషం లేదా? దేవుని సన్నిధిలో సంతోషం లేదా? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల మీద సంతోషం లేదా? ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాల మీద సంతోషం లేదా? నీకు వింటున్నావు కానీ ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఎందుకు సమ్మతి గల మనసును నీవు ఇవ్వలేకపోతున్నావు దేవుని వాక్యానికి? ఎందుకు ఆ విధంగా మనం ఉండగలుగుతున్నాం? దేవునిలో ఉన్న సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాం మనం. 7:26లో ఇంకో మాట ఉంటుంది. అదే ఇర్మియా గ్రంథం 7:26. వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గక ఉన్నారు. నా మాట వినాలంటే చెవి యొగ్గాలి, కానీ వింటలేదు వాళ్ళు. తమ మెడలు వంచక, గర్వం అన్నమాట. మెడలు వంచటం అంటే, మెడలు వంగటం అంటే తల వంచుకోవటం. మెడలు వంచట్లేదంటే ఏమున్న దాడిలోనూ అతిశయము, గర్వం వచ్చి గర్వాంధులైపోయినారనమాట. చదవమ్మా. దుష్టులయ్యిరి. ఎంత దౌర్భాగ్యం మాట మాట్లాడేటండి మన మీద కదండి. మనం ఎంత బాప్తీసం తీసుకుని ఎంత కరెక్ట్ వాళ్ళము మనం కదండి. ఇతరుల దగ్గరికి చెప్తాను తెలుసా అండి, అమ్మో మా భక్తి ఎంతో తెలుసా అండి, మాకు బైబిల్ ఉంది, ఎప్పుడు మా బైబిల్ మా తలంపాలుగానే ఉంటుంది, బైబిల్ విడిచిపెట్టాం మేము కదా. ఈయనేమంటున్నాడు? ఈయన దుష్టులయ్యిరి అంటున్నాడు. ఈయనేమంటున్నాడండి? దుష్టులైపోయినారు మీరు. ఆ ఇజ్రాయేలీలు దుష్టులై నాశనం అయిపోయినారు. ఈ రోజున క్రైస్తవులు కూడా అదే స్థితిలో ఉన్నారన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. కనుక ప్రియ సహోదరి, ఎదరికెళ్ళడం వివరించడానికి అవకాశం లేదు. కనుక ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట అంటాడు. ఆనాడు మరి ఆ యొక్క ధర్మశాస్త్రం గురించి మాట్లాడినటువంటి మోషే రాసినటువంటి ద్వితీయోపదేశ కాండంలో ఉపదేశం అంటే తిరిగి ఉపదేశించుట అని అర్థం. ద్వితీయోపదేశ కాండం యొక్క అర్థం ఏమిటంటే తిరిగి మరలా ఓసారి ఉపదేశిస్తున్నాడు ఆయన. ద్వితీయోపదేశ కాండం అది తిరిగి ఉపదేశిస్తున్నాడు. ఆ ఆది కాండము నుండి సంఖ్యాకాండం వరకు ఎన్ని విషయాలైతే చెప్పాడో వాటిని మళ్ళీ ఎక్కడ చెప్పాడు? ద్వితీయోపదేశ కాండంలో అయ్యే చెప్పాడు. దాన్ని ద్వితీయ ఉపదేశ కాండము అంటారు. ద్వితీయోపదేశ కాండములో చెప్తున్నటువంటి మాట 29:4. ఇవ్వలేదంట అసలు. ఎందుకంటే నువ్వు ఎక్కడోడు, నువ్వు సంచార జీవితం, నువ్వు స్థిరమైన మనసు లేదు, స్థిరమైన ఆలోచన లేదు. ఏది ఆలోచన వస్తే దాన్నే ఆలోచిస్తావు, ఏదైతే అది ఇస్తాడు నీకు. ఇనే మనసే ఇవ్వలేదంట ఆయన. ఇవ్వడండి, ఇవ్వనడు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ. ఎక్కడుంది అది? తెసలోనికి 2వ పత్రిక 2:9లో ఉంది. నమ్మట్లేదు నువ్వు, నీకు ఎందుకు ఇస్తాడు ఆ మనసు? ఆ వాక్యం ఎంతో మేలుకరము, ఆశ్చర్యకరము, దీవెనకరము, సంతోషకరము దేవుని వాక్యం. అటువంటి వాక్యము నీకు వినే శక్తిని ఇవ్వట్లేదంటే నిన్ను విడిచిపెట్టినట్టే ఆయన, నిన్ను దౌర్భాగ్యుడు చేసినట్లే. ఇంకో మాట ఉందమ్మా, చదువు. తెలుసుకొనున్నట్లు మర్చిపోయారు మీరు, మిమ్మల్ని. ఈ లోకంలో కూడా నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించాను నిన్ను. నువ్వెంత దౌర్భాగ్యుడు అయిన బ్రతికినా నిన్ను క్షమించి నా కుమార్తెగా కుమారుడిగా చేసుకున్నాను నేను. నా సన్నిధిలో కూర్చోబెట్టాను నేను ఇన్ని సంవత్సరాలు. కానీ మర్చిపోయావు, నువ్వు మర్చిపోయావు. నేను చేసిన మేళ్ళు మర్చిపోయావు. కృతజ్ఞత లేనివాడిగా బ్రతుకుతున్నావు, కృతజ్ఞరాలుగా జీవించట్లేదు నువ్వు. ఇంకో మాట ఉంది, చదవమ్మా. మీ బట్టలు ఆ రోజున పాతగిల్లిపోలేదు, ఈ రోజు వరకు ఏ లోటు లేదంటున్నాడు.
కనుక మనం గమనిద్దాం. ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ విధమైన శ్రమ అనుభవించారు, ఆ విధమైనటువంటి దేవుని నుండి ఎడబాటుని అనుభవించారు. ఈరోజు క్రైస్తవులమైన మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు ఒక మాట ఉంది అక్కడ. కనులారా చూసి ఇప్పుడు ఏం మనసు కావాలన్నాడు ఆయన? శుద్ధ హృదయం కావాలన్నాడు. ఇదేం హృదయం? ఇది మందే కొవ్వట్టేసిన హృదయం. కొవ్వడితే ఏమవుతుందో తెలుసా? మనలో ఎవరికైనా కొవ్వట్టిన హృదయం ఉన్నట్లయితే కొవ్వడితే హార్ట్ అటాక్ వస్తుందండి. అప్పుడు ఏదో ఆయన హార్ట్ అటాక్ గురించి చెప్పలేదు. ఆయన కొవ్వట్టిన ప్రతి దానికి స్పందన ఉండదు, దేని మీద స్పందించదు ఆ హృదయము, దేని గురించి తరగదు, దేని గురించి ఆలోచించదు. కొవ్వట్టిపోయి ఉంటుంది. కొవ్వడితే షుగర్ వస్తుంది. నీ యవనస్తుడివైనా యవనస్తురాలువైనా, లేకపోతే నువ్వు పెద్దవాడువైనా ముసలివాడువైనా, నీ హృదయం కొవ్వు పట్టించుకున్నట్లయితే అది నీకు హానే కానీ మేలుకరం కాదు. స్పందించే శుద్ధ హృదయం కావాలి, శుద్ధ హృదయం కావాలి. చదవమ్మా, ఇంకో మాట ఉంది. మందములైనవి. చెవులు మూసేసుకున్నాడు. మందమైందంటే వినటానికి లేదు, చెమిడు అని ఒక విధంగా. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. వింటారు కానీ గ్రహించరు వాక్యాన్ని. చూసుట మట్టుకు చూతురు కానీ తెలుసుకొనలేరు. చూస్తున్నారు, ఎదురు జరిగిపోతున్నాయి చాలాను, అవి చూస్తున్నాం కానీ మన పద్ధతులు మార్చుకోరు, మన స్థితి మార్చుకోరు. మనకు బుద్ధి రాదు. చూస్తున్నప్పుడు బుద్ధి రావాలి. ఎదరు చూస్తున్నాడు, నాకు చూపెడుతున్నాడంటే ఎందుకు నాకు చూపించాడు ఈ సంగతి, ఎందుకు నా చెవిలో వేశాడు ఈ సంగతి, ఎందుకు ఇది నాకు బయలుపరిచాడు, నేను నాలో ఏదైనా లోపం ఉంటే నేను సరి చేసుకుంటాను. ఈ లోకాన్ని చూస్తున్నాం, లోకంలో ఎంతమంది గతించిపోతున్నారే. నా దౌర్భాగ్యుడైన నన్ను దేవుడు ఎందుకు చూపుతున్నాడు ఇవన్నీ? ఒక్కసారి నీలో రావాలా మార్పు, నాలో రావాలా మార్పు, రావాలది. రాకపోతే వ్యర్థమే. ఇంకో మాట చదివామా కింద, నెరవేరుచున్నది. కనుక ప్రభు అక్కడ అంటున్నాడు, ప్రవక్తల గ్రంథంలో రాయబడినటువంటి నన్ను గురించి రాయబడిన నువ్వు నమ్మట్లేదురా, నువ్వు విని కూడా మరి చెడిపోయారంటున్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తుల కార్యంలో ఒక మంచి మాటను అంటాడు. 16వ అధ్యాయము 14-15లో చదువమ్మా. పౌలు సువార్త, బర్నబా, పౌలు వీళ్ళు సువార్తకి వెళ్ళారు. సువార్తకి వెళ్తే అక్కడ ఏం అమ్ముకుంటుంది? కుంకుమ అమ్ముకుంటుంది. ఊదారంగు అంటే కుంకుమ. ఆ రోజుల్లో కుంకుమ ఎలాగ ఉండేదంటే ఊదా రంగులో ఉండేది. ఏదో అంటారు, వీళ్ళు ఏమంటారు దాన్ని, ఏమంటారు పిల్లలు ఇంగ్లీష్లో ఏమంటారమ్మా ఊదారంగుని? చాలామంది టీచర్స్ ఉన్నారు, చెప్పాలి. పర్పుల్ అంటారు కదా, ఏమంటారమ్మా? పర్పుల్, ఊదారంగు. బొట్లు పెట్టుకునేవారు, దేవతలకు పెట్టేవారు. ఇప్పుడు కుంకుమ వచ్చింది, కొంచెం లైట్ ఎరుపు వచ్చింది. ఇప్పుడు ఊదారంగు అమ్ముకుంటుంది ఆమె, కుంకుమ అమ్ముకుంటుంది గుడి దగ్గర. ఆమె పౌలు చెప్పినటువంటి సువార్త యేసుక్రీస్తు గురించి విన్న మాటలకు ఏమైందంటే చదవండి. అది హృదయం తెరుచుకోవాలి. చర్చికి రావడం కాదు ముఖ్యం, దేవుని సన్నిధికి రావడం కాదు ముఖ్యం. ఏమి రావాలంటే ఏం చేయాలమ్మా? మంచోళ్ళు, మీరు చాలా మంచోళ్ళు, మిమ్మల్ని ఏమీ అంటలేదు నేను, చాలామందిని గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు ఏం చేయాలంటే వచ్చిన వెంటనే దేవుని తెరవాలయ్యా, దేనితో దింపుతావు నా హృదయాన్ని, నా హృదయంని దేనితో నింపుతావయ్యా, ఏ మాటలతో నింపుతావయ్యా, ఏ ఆనందాన్ని ఇస్తావయ్యా, ఏ సంతోషాన్ని ఇస్తావయ్యా నాకు అని హృదయం తెరుచుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత
మూసుకుని కూర్చోవటం కాదు హృదయాన్ని. ఆమె కుంకుమ అమ్ముకుంటుంది. దేవుడు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు. తెరిస్తే ఏమంటుంది ఆమె? అది 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 ఆమె వెంటనే ఆ మాటలు విన్న వెంటనే ఏమైంది? ఆమె బాప్తిసం పొందిందండి. ఆ ఇంట్లో వాళ్ళు కూడా పొందారు. నేను పొందాను కదా చాలు, కాస్త చెంగులో వేసుకెళ్తానో జోబులో వేసుకెళ్తానంటే నడవదు. అది ఎవరిది వాళ్ళకే. అందుకే ఒక్క మాట అన్నాడు ప్రభు, ప్రతి వాళ్ళు గమనించాలి ఆ మాట. ఒక మాట అన్నాడు, ఈ రోజున స్త్రీలే ప్రతి సంఘంలోనే ఉంటున్నారు, పురుషులు ఉండలేదు. కారణం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14-17లో, ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకొందువో లేదో, ఓ పురుషుడా నీ భార్యను రక్షించుకొందువో లేదో. చదవండి 7వ అధ్యాయం 13-14. దానికంటే ముందు మాట అనుకుంటాను. ఓ స్త్రీ అని ఉంటుంది చూడమ్మా. అవిశ్వాసి అయిన భర్త ఉండి ఇష్టపడిన ఎడల విడిచిపెట్టుకోకుండా ఆయనతోటే కాపురం చేస్తుంది అనుకో, పరిత్యజింపకూడదు, విడాకులు ఇవ్వకూడదు, పరచబడును. తర్వాత మాట అపవిత్రులయ్యుందురు. తర్వాత మాట ఓ స్త్రీ అన్న కాడ చదవండి. అది ఎన్నో మాట అది. ఓ స్త్రీ నీకేమి తెలియను? నువ్వు అనుకుంటున్నావు నువ్వు నీ భర్తను రక్షించుకో. యేసుప్రభు వారు ఆ యొక్క మరి సొంకరి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు, యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అన్నది, అయ్యా నాకు నీళ్ళు ఇయ్యయ్యా, జీవజలాన్ని నాకు ఇచ్చేయవయ్యా, ఇంకెప్పుడు ఈ బావి దగ్గరికి రాను అన్నది. ఆయన యేసుప్రభు ఏమన్నాడంటే, చెప్పండి ఎవరైనా గుర్తున్నట్లయితే, బైబిల్ తీయొద్దు, చెప్పండి. నీ భర్తను తీసుకుని రమ్మన్నాడు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు అడగడా? ఇక్కడ మనం కూర్చుంటున్నాం. భార్యలు గలవాళ్ళు భర్తల గురించి ఆలోచించాలి, భర్త గలవాళ్ళు భార్యలు, ఇద్దరు వస్తేనే జీవజాలాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. నీ భర్తను తీసుకురా అంటే, నిజంగానే నాకు భర్త లేడే అన్నది. నిజమే, నీకు భర్తలు లేరు, కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడికి కాదు. నిజంగా ఇప్పుడు భర్తను నువ్వు పొందుతున్నావు అని చెప్పి ఆ జీవజలాన్ని ఇచ్చి తానే ఆ సమరయ స్త్రీకి భర్తగా, ఆ ఊరికే భర్తగా తయారయ్యాడు ఆయన. తెలుసా? ఈ రోజున మనం అనుకుంటున్నాం ఆయన ఉంటే ఉన్నాడని నేను వచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను, నేను ఉంచేస్తాను. ఎక్కడైనా దేవుని సన్నిధిలో దీవెన కావాలంటే భార్యాభర్తలు కూర్చోవాలి. దేవుని సన్నిధిలో సమృద్ధి సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు దేవుడు. భర్త కూర్చోవాలి, భార్య కూర్చోవాలి. ఇద్దరు లేకపోతే ఎవరు ఒకరు వస్తే ఒకరు కొంగులో పట్టుకుపోతే ప్రసాదాలు కాదు ఇవి. కనుక గమనిద్దాం మనం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, కొంచెం ఎదరికెళ్దాం. కనుక ఆ యొక్క స్త్రీ ఏమైందంటే రక్షణ పొంది మరి ఆ కుటుంబాన్ని రక్షించుకున్నది. ఆ కుటుంబాన్ని అంతటి మీద రక్షణ చెందింది. రక్షింపబడాలంటే మొట్టమొదటి కావాల్సింది ఏంటి అంటే, ఇంతకుముందు చదువుకున్నాం మనం. ఏం కావాలంట? పరిశుద్ధాత్మ ఉండాలండి. పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే నీకు వాక్యము అర్థము కాదు. ఎన్ని రోజులన్నా, ఎన్ని నెలలన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వచ్చినా నువ్వు పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండాలి తప్పనిసరిగా. 16 చూడండి, ఒక మాట అంటాడు. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో 2 మాటలు. 1 భూతం అంటే నేర్చుకోవాలి, 2 నీకు వాక్యము మనసు తెరవలేదు, నీ హృదయం తెరవలేదు. వచ్చినప్పుడు సత్యములోనికి మిమ్మలను, సర్వ సత్యములోనికి మిమ్మలను నడిపించును. సత్యములో నడిపిస్తాడు ఆయన నీకు పాపం గురించి ఒప్పింపజేస్తాడు. నువ్వు పాపివని తెలియపరుస్తాడు ఆయన.
ఆయన్ని స్వీకరించి ముందు. అందుకే శిష్యులకి యేసుప్రభు అర్థం కావాలి అంటే, యేసుప్రభు ఎవరు తెలియాలంటే ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను వాళ్ళ మీదకి ఊదాడు ఆయన. పరిశుద్ధాత్మ పొందినప్పుడే యేసుప్రభు అర్థమవుతుంది, మన పాపస్థితి అర్థమవుతుంది, మన స్థితి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ లేకపోతే మనమేంటో కూడా మనకు అర్థమవుతుంది. మనం ఓ పశువులాగా బతికేస్తుంటాం మనం, కానీ మన స్థితి అర్థమో కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వస్తుందో అది చెడును బయటకు పెట్టేస్తుంది. అది మనలో ఉన్న చెడును చెప్పేస్తుంది. ఇది చెడు అని చెప్పేస్తుంది. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎక్కడంటే ఆ ముసుగులోనే ఉంటావు, ఆ చీకటిలోనే మనం బ్రతుకుతూ ఉంటాం. అందుకే ఆ 24:49 మాట అంటాడు ఆయన. లోకాసువార్త 24:49. క్షమించండి. ఆయన ఏమంటున్నాడు, మీరు నమ్మలేకపోతున్నారు, నన్ను భూతమంటున్నారు, నాకు అది ఉంది ఇది ఉంది అంటారు, నేను అన్నీ నమ్మలేకపోతున్నారు. అందుకని మీరు నమ్మేటట్టు ఏం చేస్తానంటే మీ హృదయము నేను, మీ మనస్సు నేను తెరుస్తాను. కనుక మీరు ఏంటి నేనేంటి అర్థం చేసుకోవాలంటే మీకు పరిశుద్ధాత్మ కనుక నా తండ్రి ఏది వాగ్దానం చేశాడో, దేనివల్ల అయితే మీరు దేవుణ్ణి ఎరిగి తెలుసుకుంటారో అది మీ మీదకి నేను పంపుతున్నాను అన్నాడు. మరి ఎక్కడ అన్నాడు ఆయన పంపుతున్నానని ప్రవచనం తండ్రి? ఎక్కడన్నాడండి? యోవేలు గ్రంథం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనంలో ప్రవచనం ఇది. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, మరి తండ్రి ఆత్మ, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకు చెందిన పేర్లే ఇవన్నీ. నా ఆత్మను కుమారులు కుమార్తెల మీద నేను నీ ఆత్మను పంపుతాను. వాళ్ళు ప్రవచిస్తారు, వాళ్ళ వాక్యాన్ని చెప్తారు. వాక్యం చెప్పాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి చెడ్డనంతా తీసేసుకో, పరిశుద్ధాత్మను నింపుకో. పరిశుద్ధాత్ముడు నీకు వాక్శక్తిని ఇస్తాడు కదండి. అపోస్తల కార్యంలో అన్నాడు, వాక్శక్తి దయచేస్తాడు ఆయన. కొండ మీద వాళ్ళు ఉన్నప్పుడు, ఆ యొక్క కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళకి యెరూషలేములో ఏమున్నదండి? ఆ రూమ్లో పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఏమొచ్చింది? వాక్శక్తి వచ్చింది. వాక్యం బోధించే ధన్యత ఇస్తాడు దేవుడు. ఎక్కడ పెట్టినా మాట్లాడతాడు వాక్శక్తి కలిగిన వాడు. సిగ్గుపడాడు వాడు, దేవుని గురించే బతుకుతాడు వాడు, దేవుని గురించే చెప్తాడు వాడు. ఆ వాక్శక్తి ఇస్తాడు. అందుకే యేసు ప్రభు వాళ్ళు ఎరగలేకపోతున్నారు యేసుక్రీస్తుని, ఆ మాటలు నమ్మలేకపోతున్నారు. ఆయన తిరిగి లేచాడంటే నమ్మలేకపోతున్నారు. ఆయన మాటలు ఏంది విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఆయన ప్రభువే అని నమ్మలేక ఆయన చేప తిన్నా, ఆయన కాళ్ళు చూపించినా, చేతులు చూపించినా, ఆయన నన్ను పట్టుకోండి అని చూపించినా నమ్మలేకపోతున్నారు. ఈ రోజున అటువంటి వారి కొరకు ఆయన అంటున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుడి, పరిశుద్ధాత్మను పొందుడి. అప్పుడు నీకు హృదయము శుద్ధ హృదయం వస్తుంది. నీ హృదయంలో ఉన్నాయన్నీ పోతాయి. నీ హృదయంలో శుద్ధీకరింపబడిన హృదయం కదండి. వాళ్ళు అన్నారు, నువ్వే చేశారురా ఎదవల్లారా, మీరే చేశారు తప్పులన్నీ, మీరు చేసిన గురించే ఆయన్ని సిలువేసేసారు అన్నాడు వాళ్ళని. ఎవరు? పేతురు గారు. అంటే ఏమన్నాడు తెలుసా పేతురు గారు? మరి ఇప్పుడు ఏం చేయాలయ్యా మేము, మరి మా సంగతి ఏంటి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటాడు ఆయన? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము, అది ఆ స్త్రీ విన్నది, ఆ స్త్రీని చెవులు తెరిచింది, హృదయం తెరిచింది, విన్నది. కుటుంబస్తులు, ఆమెతో సహా కుటుంబస్తులు రక్షణ పొందారు. మన కుటుంబంలో ఒకరో ఇద్దరు ఉంటారు రక్షణ పొందిన వాళ్ళు. వాళ్ళు మళ్ళీ కొంతమంది బాప్తీసం తీసుకోకుండా కూడా కాలం గడిపేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది బాప్తీసం తీసుకోకుండా కాలం గడిపేసే వాళ్ళు కూడా ఉంటారు. దీంట్లో వస్తారు పోతుంటారు వాళ్ళు. కనుక వెంటనే నీ హృదయం తెరిచినట్లయితే, నీ హృదయంలో దేవుని పరిశుద్ధాత్మ చేరినట్లయితే, పాపాన్ని నుంచి ఒప్పింపజేసి నేను పాపిని దౌర్భాగ్యుడను ఒక మాట ఉంటుంది. 2వ కొరింథీ చదవండి, 4వ అధ్యాయం 18వ వచనం.
2 కొరింథీ 4:18 అదేనమ్మా? ఇక్కడే ఉంది. సరే, తర్వాత చూసుకుందాం. ఏమిటంటే అది అక్కడ ఏమున్నదంటే, 1 పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసుని ఇస్తుందండి. అది వాక్యం అక్కడ ఉన్నది. మరి నేను ఈ మధ్య నాకు మర్చిపోతున్నాను. చదువమ్మా. దైవ చిత్తానుసార పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిందంటే క్రీస్తుని గురించి దుఃఖపడతావు. నా కొరకు బలైపోయినాడా ఆయన, నా కొరకు ప్రాణం పెట్టాడా, నా కొరకు బలయ్యి నా పాపాలు కడిగి నన్ను శుద్ధీకరించి నాకు మరణం లేకుండా చేశాడా, నరకం లేకుండా చేశాడా, డైరెక్ట్ నాకు నిత్యత్వం దయచేశాడా అనే దుఃఖం కలగాలి నీకు. అది గొప్పతనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును నీకు ఇస్తుంది. అప్పుడు నీ హృదయం తెరుస్తుంది, దేవుని మాటలు చేర్చుకుంటావు, దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తావు, దేవుని మాటలే నీకు వరంగా మారుతాయి, ఆ మాటలే నీ జీవితాన్ని బాగు చేస్తాయి, ఆ మాటలే నీకు ఒక ఆశీర్వాదంగా ధన్యకరంగా ఉంటాయి బ్రతుకంతా. అది వాళ్ళు ఎరగట్లేదు. యేసుప్రభు చనిపోయినాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయినాడు, అయిపోయాడు అనుకుంటున్నారు వాళ్ళు. వచ్చిన యేసుప్రభుని కూడా గుర్తించట్లేదు. ఈరోజు నీ దగ్గర ఉన్న చేతులను యేసుప్రభు మాటలు ఉంటాయి. ఎప్పుడో మనం ఆదివారం రోజు చదువుతాం, మిగతా రోజులు దాని గురించి ధ్యానం చేయము. మన హృదయం శుద్ధీకరింపబడలేదు కదా, మన మనసులు స్థిరమైన మనసు కాదు కదా మనది. ఎన్నో ఆలోచనలు నిండిపోయి ఉంటాయి. గ్లాసు నిండా నీళ్ళు వేసిన తర్వాత మరి ఇంకా స్థానం ఎక్కడిది? మనకు లోకంలో ఉన్న సంగతులన్నీ ముంచేసాం దాంట్లో కదండి. దయచేసి వ్యాధి గల హృదయముగా మారద్దు, శుద్ధ హృదయముగా మనం మార్చుకుందాం మన హృదయాన్ని. ఇది నాన్ని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు మనతోలా. నీకు పరిశుద్ధాత్మ తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీ మీదకు పంపుతున్నారు. మీ హృదయాన్ని తెరుచుకొనివ్వండి, మీ హృదయాన్ని తెరుచుకొనివ్వండి, మీ హృదయాలు శుద్ధ హృదయంగా మారనివ్వండి, మీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వండి, దేవుని పరిశుద్ధాత్మకు స్థానం ఇవ్వండి. మంచి చెడ్డలు ఎరుగునట్లు మీ జీవితంలో మరి మంచి కొరకే బ్రతుకుతారు. అందుకే మొదటి పేతురు 1:14 అంటాడు, నేను పరిశుద్ధుండి కనుక మీరును పరిశుద్ధులయ్యండి, సమస్త ప్రవర్తనల యందును మీరు నాకులాగే పరిశుద్ధులై ఉండండి అంటాడు. హృదయం తెరుచుకో. ఈ రోజునైనా నీ హృదయం తెరవకపోయినట్లయితే, ఎన్నో సంవత్సరాలైంది బాప్తిస్మం తీసుకొని, నాకు బూజు పట్టేసింది, నా హృదయము బూత్ బంగళా అయిపోయింది, నా హృదయంలో సాతాను ఆలోచనలకే తలంపించాను, సాతాను ఏది నేర్పుతుంటే అదే నేను ఫాలో అయిపోతున్నాను అనుకుంటున్నావేమో. మరి దేవుని కొరకు తెరువు. ఆనందం నీలో ఉంటుంది, ఆ సంతోషం నీలో ఉంటుంది, ఆ ఉత్సాహం నీలో ఉంటుంది. దేవుని సన్నిధి అంటే ఏదైనా సరే, ఎక్కడైనా సరే. ఇవాళ ఆదివారం రా అంటే పలానా దిక్కుని బిర్యానీ పెడతారు. బిర్యానీ కంటే గొప్పది దేవుని వాక్యం నా జీవితానికి అంటావు నువ్వు కదండి. చాలామంది ఆదివారం రోజునే పనులు పెట్టుకుంటారు కదా, కొంతమంది చాలామంది పెట్టుకుంటారు. దేవునికి ఇవ్వాలండి. దేవుని వాక్యం మన హృదయంలో, మన జీవితాలకు, మన బ్రతుకులకి అదే ఆశీర్వాదకరము, దీవెనకరము. దాన్ని పోగొట్టుకుంటున్నాం. చాలా వాక్యం ఉన్నది కనుక చెప్తున్నా, గమనించండి ఈ విషయం. కనుక యేసు ప్రభు వారు హృదయాలు తెరిచి పరిశుద్ధాత్మతో నింపారు. పరిశుద్ధాత్మను వాళ్ళ హృదయంలోనికి పంపాడు ఆయన. కనుక వాళ్ళు సాక్షులై, తర్వాత మాట అంటాడు చూడండి, 48లో మాట ఉంటుంది చూడండి, 48 లోకాసు సువార్త 24:48. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇప్పుడు ఎవరి సాక్షులు అండి? ఆ రోజున వాళ్ళ సాక్షులు. ఈ రోజుని ఎవరు సాక్షులు? మనమే సాక్షులము. మనకే అసలు నమ్మకాలు లేవు, ఇంకా మనం సాక్షులు ఏంటి? మనదే అటు ఇటు ఉన్నది. అటు ఇటు ఉన్నవాళ్ళు మనమేం సాక్షులు? ఆయన అనవసరంగా మన మీద నమ్మకం పెట్టుకుని మనల్ని రక్షించాడు. ఆయన మోసపోయాడు పాపం కదా, ఆయన మోసపోయాడు మన పట్ల. కనుక ఆయన అంటున్నాడు, మీరే సాక్షులు నాకు అంటున్నాడు కదా. చూడండి, ఒక మాట అంటాను, అపోస్తలుల కార్యం 4:33 ఒక మాట అంటాడు చూడండి. 2 మాటలు, ఒక్కొక్క మాట చూపిస్తాను నేను, చాలా మాటలు.
సాక్ష్యమిచ్చిరి. ఏమి ఇవ్వాలి మనం? అపోస్తులు అందరూ తర్వాత యేసుక్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చారు. మనం నమ్ముకున్నాం, మనం పునరుద్ధరణ జీవితం అనే బాప్తిసం పొందాం. ఈ జీవములో మనం ఎవరిని ప్రకటించాలి? ఎవరిని ప్రకటించాలి? క్రీస్తును ప్రకటించాలి. క్రీస్తు కొరకు బ్రతకాలి. మనం క్రీస్తు పునరుద్ధరణ జీవాన్ని ప్రకటించాలి. మనం పునరుద్ధరణ జీవం పొందిన వాళ్ళం అవుతాం. అదే మనకు ఆనందం. వాళ్ళు జీవితాంతం బోధించారు. అనేక విషయాలు ఉన్నాయి దాని గురించి. ఆ యొక్క సాక్ష్యం గురించి అనేక మాటలు పరిశుద్ధాత్ముడు చెప్పాడు. 1వ వచనం అపోస్తుల కార్యం 1:8 చూడండి, చాలా గొప్ప మాట ఉంది అక్కడ. వచ్చినప్పుడు శక్తిమంతులవుదురు గనుక సాక్షులయ్యిందరు. మీరు సాక్షులు. ఇప్పుడు మీరు క్రైస్తవులు కాదు, క్రీస్తు పునరుద్ధరణకి సాక్షులు. మీరు రక్షణ పొందారా? బాప్తిసం పొందారా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా? ఇప్పుడు మనము క్రీస్తు పునరుద్ధరణకి సాక్షులు. అది చెప్పడానికే ప్రభు ఈ రోజున ఇష్టపడ్డాడు. ఏదో జీవించేస్తున్నాం, మనం బతికిపోతున్నాం అనుకుంటున్నావేమో నువ్వు. అది ఇస్తాడు, ఇది ఇస్తాడని బోధలు కాదు. నువ్వు పరిశుద్ధాత్మకు సాక్షులు కాకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నేను క్రైస్తవుడిని కాదు. క్రీస్తు పునరుద్ధరణకి బోధించడానికే మనల్ని దేవుడు సాక్షులుగా ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. బల్లెందుకు తీసుకుంటాం? మనం బల్లెందుకు తీసుకుంటామండి? దేన్ని ప్రకటించడానికి? ఆయన మరణాన్ని, ఆయన సమాధిని, ఆయన పునరుద్ధరణ ప్రకటించడానికే బల్ల తీసుకుంటాం. అయ్యా మర్చిపోయామయ్యా కనుక మళ్ళీ గుర్తు చేస్తున్నావయ్యా నీ శరీరం ద్వారాను నీ రక్తం ద్వారానని మనం తీసుకుంటాం. తీసుకుంటూ ఉంటాం కానీ ప్రకటించాం, తీసుకుంటూ ఉంటాం కానీ ప్రకటించాం. సాక్షులుగా ఉండలేం. అది గుర్తు చేయడానికే ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు మనతో. ఆ విధంగా మనం ప్రతిరోజు తినేళ్ళిపోతున్నాం. ఇది ఆహారం కాదంటాడు. అపోస్తుల కార్యంలో బాగా తినేస్తున్నాడంట. రోజు దొరికింది ఇదే సందని. రోజు ఎక్కడ కొడితే అపోస్తుల కార్యంలో అక్కడ దొరికేసిద్దంట. వాళ్ళ కడుపు నిండా తినేసి వెళ్ళిపోతున్నారంట భోజనం. అరే భలే ఉందిరా బాబు, ఇది ఈ పద్ధతే బాగుంది అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఆహారం కాదురా, ఇది ప్రభు యొక్క శరీరము, రక్తం. నిన్ను తీసుకెళ్ళి అక్కడ వేస్తుంది. నువ్వు తింటున్నావు కానీ దీనికి ఒక రోజున లెక్క చెప్పాలంటుంది. కనుక ప్రియులారా గమనిందాం, మనం అటువంటి సాక్షులుగా ఉన్నామా లేదా? కనుక అసలు ఏమి సాక్షులుగా మనం ఉంటాం? సువార్తను ప్రకటించినప్పుడు, విన్నప్పుడు మన మనసులు దేన్ని ఎరగాలి, ఏమి పొందాలి? ఆ మాట ఒక్కటి చూపించేసి సంపూర్ణంగా చెప్పలేకపోయినా కొంతైనా వివరించి వదిలిపెట్టేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మనము పునరుద్ధరణము ద్వారా క్రీస్తు పునరుద్ధరణ సాక్షులుగా మనం ఏమి పొందుతాం, ఏమి అనుభవిస్తాం? మనము రెండు చెప్పాడు ఆయన. మనం ఏమి అనుభవిస్తాం, ఏం పొందుతాం? మనం 1వ అధ్యాయం 17-18 2 మాటలు 19 కూడా చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన బలపరచబడి, క్రీస్తు యేసు ప్రభు వారు మన హృదయములలో ఎట్లాగండి? సరిగ్గా చదవాలి, అందరూ చూడాలి. విశ్వాసము ద్వారా మనలో నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున. ఒక్కొక్క మాట వరాలండి ఇవి. ఇది వరాలు, క్రైస్తవ జీవితానికి వరాల మాటలండి ఇవి. పౌలు గారు మనకు వరాలు ఇచ్చి వెళ్ళాడండి. ఇది మనలో క్రీస్తు ఉండట్లేదు. విశ్వాసం ద్వారా మనలో జీవించాలంట ఆయన. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు అని పౌలు గారు. చదవండి మళ్ళీ. దయచేయవలెననియును దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ఏరుపారి. దేంట్లో ఏరుపారాలండి మనం?
ప్రేమ యందు క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ అంటే ఆయన మాట వింటవే, ఆయన వాక్యం వింటవే, ఆయన వాక్యానుసారంగా జీవించడమే. ప్రేమ అనే మాట గురించి ఒకసారి చెప్తానండి. ప్రేమ అనే మాట శరీర సంబంధం అయిపోయింది ఈ రోజుల్లో. దాని గురించి ఒక లేఖనం చూపిస్తాను నేను మీకు తర్వాత. ప్రేమ యందు ఏమవ్వాలంట? వేరు పారాలి. వేరు పారిపోయినప్పుడు స్థిరమైపోద్ది. చెట్టు వేరు పారకపోతే గాలి వస్తే పడిపోద్ది. వేరు పారాలి మన జీవితంలో. విశ్వాసంలో దృఢం పడాలి మనం. వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దేని వెడల్పు, దేని వెడల్పు, ఒకసారి వెనకెళ్ళండి. దేని వెడల్పు? ప్రేమ వెడల్పు. దేవుడు మన మీద చూపిన ప్రేమ లోక ప్రేమ కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద చూపినటువంటి ప్రేమది. ఆ ప్రేమ లోతు ఎంత, వెడల్పు ఎంత, పొడుగు ఎత్తు ఎంత, అది గ్రహించాలి మన జీవితం. ఏదో బతికేస్తున్నామంటే బతికేస్తున్నాం మనం, కానీ గ్రహించే స్థితి ఉందా నీకు? వాక్యాన్ని చూస్తున్నావు, వింటున్నావు, చదువుతున్నావు, కానీ ఉన్నదా? ఆ లోతు ఎంతో తెలిసిందా నీకు? ఇంకా చదువమ్మా కొంచెం ఎదరికి. జ్ఞానమునికి మించిన యేసుక్రీస్తు. ఏదో జ్ఞానం ఉంది, జ్ఞానం ఉందంటున్న అనుకుంటున్నావేమో నీవు. క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించిందండి. అది జ్ఞానం ద్వారా సకల అర్థాలు చెప్తున్నారు వాక్యాన్ని. జ్ఞానము కాదు, క్రీస్తు ప్రేమలోకి వెళ్ళు. ఆ లోతెంతో, ఆ ఎడల్పు ఎంతో నీకు బయలుపరుస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా. అప్పుడు చెప్పు నువ్వు ప్రేమ గురించి. క్రీస్తు ప్రేమ అంటే ఎంత గొప్పదో చెప్తావు నువ్వు. అప్పుడు ఏదో ఆయన చూస్తాడు, ఈయన ఇస్తాడు, ఇది పోతాడు, ఇది కాదు క్రీస్తు ప్రేమ. ఆయన చేసిన త్యాగము, ఆ ప్రేమ మానవుడు తలంచుకున్న గుండె తరుక్కుపోవాలండి. అసలు నీకు నాకు శుద్ధ హృదయం ఉన్నట్లయితే మనము అసలు ఎంత భయంకరం అంటే అది ఆలోచించుకుంటేనే భయంకరం. అది ఆ లేఖనాన్ని పౌలు గారు ఎలా వివరించాడంటే అసలు మంచి ఎన్న ముద్దలాగా తీసి మనం నోట్లో పెట్టినట్టు ఉంది. అది చదవండి మళ్ళీ. తెలుసుకొనుటకును ప్రార్థించుచున్నాను. శక్తి పొందాలి నీకు పరిశుద్ధాత్మ ద్వారా. యేసు ప్రభు పునరుద్ధారణ శక్తి పొందాలి నీవు. క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ప్రతివాడికి ఉండేది ఏంటంటే అండి, నేను వివరించకపోయినా 3 మాటలు చెప్తాను. మొట్టమొదటిది ప్రతి క్రైస్తవుడికి ఉండవలసింది ఆశాభావం. ఆశాభావం అంటే ఏంటండి? ఒక ఆశ, ఒక నిరీక్షణ. మన మాటలో చెప్పాలంటే ఏంటి? నిరీక్షణ. ఏంటంటే నేను ఇక్కడ చచ్చిపోతే అక్కడ ఉంటాను నిత్యత్వంలో అని ఒక ఆశాభావం ఉండాలి నీ జీవితంలో. ఆశాభావం లేని జీవితం ఎందుకండి? అసలు మెజరింగే లేదు మన జీవితానికి. ఆశాభావం కలిగిన జీవితం ఉండాలి మనకి. రెండవది ఏంటో తెలుసా? వారసత్వం పొందుతాను నేను. పరలోకములో నాకు స్థానం ఉన్నది. ఆయన ఎక్కడున్నాడో నేను అక్కడ ఉంటాను. ప్రభు ద్వారా నాకు వారసత్వం ఉన్నది. ఆయన బలియాగం ద్వారా, ఆయన తిరిగి లేవటం ద్వారా నాకు పరలోకంలో వారసత్వం ఉంది. భూమి మీద ఉన్నప్పుడు కూడా ఉంటుంది అది. నువ్వు వెళ్తావు, ఇక్కడ ఒక రాజు అవుతావు, యాజకుడు అవుతావు. నీకు కూడా యేసుప్రభు ఏ విధంగా వెళ్తున్నాడో నీకు కూడా అట్టి స్థితి ఇస్తాడు ఆయన. ఇది లేకపోయిన ఆశాభావము, నిరీక్షణ, మరి ఈ యొక్క మరి ఆ యొక్క వారసత్వము మీద ఆశ లేని జీవితాలు వ్యర్థమే. బల ప్రభావం కావాలి ఆయన దగ్గర. ఆయన ద్వారా బలం పొందాలండి మనము. ఈ లోకంలో ఉన్న వాళ్ళతోలాగా జీవించకూడదు. మనకి ఎప్పుడు మనకు కూడా పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి, పరిశుద్ధాత్మ బలం పొందాలి, పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వాదాలు పొందాలి, దీవెన పొందాలి ఎప్పుడు కూడా మనం. అది పౌలు చెప్తున్నటువంటి సంగతి. నువ్వు యేసుప్రభుని ఎరుగుదువా? ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు నీ కొరకు, నా కొరకు. ఆ మరణం నుండి తప్పించాడు, ఆ నరకయాతన లేకుండా చేశాడు. నీకు నిత్యత్వంగా వారసత్వం ఇవ్వటానికి, ఆ నిత్యత్వంలో నీకు వారసత్వం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆ ఆశాభావం నీలో ఉందా? ఆ నిరీక్షణ జీవితం నీలో ఉందా అంటున్నాడు. అది నీకు వారసత్వం ఉండాలి. ఆయన నుండి చెప్పెళ్ళాడు ఆయన,
నువ్వుండు చోట నేనుండు చోట నువ్వు ఉండులాగా అన్నాడు. ఆ వారసత్వం నాకు ఉంది, అక్కడ నాకు స్థలం ఉంది, అక్కడ నాకు ఒక ఇల్లు ఉంది. అక్కడ ఆ యొక్క వారసత్వ ఆశ నీలో నాలో లేకపోతే మన జీవితం క్రైస్తవ జీవితం లోకస్తులు మనం ఒకటే. లాస్ట్ మాట ప్రభావం ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు ప్రభావంతో పరిశుద్ధాత్మ ప్రభావంతో జీవించాలి. మనల్ని చూస్తే గజగజలు ఆడాలి ఒకడు. ఎంత నెమ్మదైపోయినామంటే మనం క్రైస్తవులం అయి ఉండి క్రీస్తు శక్తిని పొందలేక పరిశుద్ధాత్మ భక్తిని బలాన్ని పొందలేక మనము నీరసిల్లిపోయామండి. మనం క్రైస్తవ సంఘం ఈరోజు నీరసిల్లిపోయింది. లోకాశలు చూపెడుతున్నారు, లోక తలంపులు చూపిస్తున్నారు, లోక ఆశాభావాలు చూపిస్తున్నారు. అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఇది అయిపోద్ది, అది అయిపోతుంది. ఇది కాదు నీకు ఆశాభావం. ఇవన్నీ నేను చూసుకుంటాను రా, నువ్వు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, నువ్వు ఇవన్నీ నువ్వు చూసుకున్నా, ఇవన్నీ నాకు తెలుసు, నీకేం కావాలో నేను చూసుకుంటాను నేను. కానీ నువ్వు నా ద్వారా నా కుమారుడైన యేసుక్రీస్తు పునరుద్ధరణ ద్వారా నువ్వేమి పొందావు, ఏం ఆశించావు నా ద్వారా? ఆ ఆశాభావం లేకపోయినట్లయితే ఆ రోజున శిష్యులు అక్కడ వాళ్ళకి ఆశాభావం లేదు, వాళ్ళకి ఏ విధమైన ఆశ లేదు. ఒకటే క్రీస్తు తిరిగాం, అద్భుతాలు చేశాడు, చాలా కూడెట్టేశాడు, చాలా ద్రాక్షారసం ఇచ్చేశాడు, ఎంతమంది రోగాలు బాగు చేసేసాడు, దెయ్యాలు పట్టుకున్న వాళ్ళని నిలగొట్టేశాడు, మంచిగా అయిపోయింది, యేసుప్రభు చనిపోయినాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయి ఉంటాడులే. ఏమొచ్చింది నీకు నాకు? ఏమొచ్చింది నీకు నాకు? అటువంటి స్థితిలో ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నేను ఉన్నామా? ఆనాడు శిష్యులు అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఆయన లేఖనాలు మళ్ళీ గుర్తు చేశాడు. మీరు సాక్షులు రాని గుర్తు చేశాడు. నేను నమ్ముకున్నది మీ మీదేరా, మిమ్మల్నే నేను ఎన్నుకున్నాను రా, మిమ్మల్ని పిలిచాను రా, నేను నా సేవ నిమిత్తము, మీరే ఈ లోకమునికి సాక్షులు. వాళ్ళు వెళ్ళారు. మరి ఈనాటి శిష్యులైన మనం వెళుతున్నామా? మనం ఎవరికైనా చెప్తున్నామా? ప్రతిరోజు ప్రభు రాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతున్నామే, జ్ఞాపకం చేసుకుంటున్నామే ప్రతి ఆదివారం. ఎవరి గురించి అయినా సువార్త చేస్తున్నామా? సువార్త మీద ఆశ ఉన్నదా? లేకపోతే బలహీనులమే మనం. లోకస్తులట్లో మనం కూడా అట్లాగే. 1 కొరింథీ 15:19 ప్రకారము ఈ లోక ఏమన్నాడమ్మా? మంచి మాట, అది మంచి మాట. 15:19 1 కొరింథీ. ఈ జీవితకాలం మట్టికే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడలా అందరికంటే దౌర్భాగ్యులం, దరిద్రులం మనం. దాని కొరకు ఆశించు. ఈ లోకము కొరకు ఆశించొద్దు. మనది ఈ లోకము కాదు, మన పౌరస్థితి ఇది కాదు. మనకు ఒక లోకం ఉన్నది, మన కోసం ఒక లోకం సిద్ధపరిచాడు, దానికోసం బతుకుదాం. ఇది తీవింతే 60 ఏళ్ళో 70 ఏళ్ళో, ఎక్కువ దినాలు అయితే 100 దినాలు ఉంటాయేమో, అంతకంటే ఎక్కువ లోకం లేదు, ఎక్కువ రోజులు లేవు నీకు. కానీ నిత్యమైనటువంటి జీవితం ఒకటి ఉంది, అక్కడ నీకు స్థానం ఉంది. ఆ ఆశాభావం కలిగి, ఆ నిరీక్షణ కలిగి ఉండు. అది వారసత్వం ఉందో, అది హక్కు, నీకు నాకు హక్కు. ఆ హక్కు పొందటానికి ఈ లోకంలో ఉండగానే పునరుద్ధరణ శక్తి అనే బలాన్ని పొందటానికి మనమందరము ఆశిద్దాం. అట్టి దీవెన మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలయ్యా. దౌర్భాగ్యులం, దరిద్రులమైపోతున్నామని ఎరిగి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపించి ఆయన్ని బలి చేసి, ఆయన్ని సమాధి చేసి, ఆయన పునరుద్ధరణుడిగా చేసి, ఆ పునరుద్ధరణ జీవములో మేము ఆశించవలసిన స్థితి, మేము పొందవలసిన వారసత్వము, మేము పొందవలసిన నిత్యత్వము, మేము పొందవలసిన ఆ యొక్క బలమును మేము పొందటానికి నువ్వు సిద్ధపరిచినందుకు వందనాలయ్యా. మరొకసారి గుర్తు చేసావయ్యా మాకు. మేము ఎంత దౌర్భాగ్యులమైపోతున్నామో ఈ లోకంలో. నాయన, ధన్యులు కావటానికి ఆశీర్వదించాయా. మేము మా హృదయాల్ని, మా మనసుల్ని, మా కళ్ళను మేము తెరుచుకొనుటకు సహాయం చేయ. నీ కార్యాలు మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో మేము చూడటానికి సహాయం చేయ. నాయన, మా హృదయాన్ని శుద్ధ హృదయం దయచేయండి. మరి సిద్ధ మనసును మాకు ఇవ్వండి. గ్రహించుకునే తలంపులు,
మా తలంపుల నుండి నాయన నీ తలంపులు, నీ ఆలోచనలు మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.